నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 18th జూలై 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 31 and verse 6. భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. భయపడకుడి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. పరిస్థితులు నేను భయభ్రాంతానికి గురి చేసినదేమో, నీకున్న అనారోగ్యము, నీకున్న ఆర్థిక సమస్య, నీకున్న కుటుంబ సమస్య, భవిష్యత్ కొరకు భయము, ఏమైపోతాదో అని ఒక స్ట్రెస్ నిన్ను భయం పడేటట్టు చేస్తుందేమో. ఇక్కడ దేవుడు అంటున్నాడు, భయపడకుడి. ఎందుకు అంటున్నాడు భయపడకుడి? వారిని చూసి దిగులు పడకుడి అని ఎందుకు చెప్తున్నాడు? వారిని చూసి, సమస్యను చూసి, కష్టమును చూసి, నీ విరోధులను చూసి నువ్వు భయపడవద్దు. ఏమైపోతాదని భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటున్నాడు? ఎందుకు దిగులు పడవద్దు అంటున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా ఆయన నీతో కూడా వచ్చును. నీతో కూడా వచ్చు. నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చు. ఎందుకంటే దేవుడు నీతో వస్తున్నాడు. ఆ ఛాలెంజ్లో, ఆ సమస్యలోనికి, ఆ సవాలును పరిష్కారము చేయుటకు నీతో కూడా వస్తున్నాడు. నువ్వున్న ఊబిలో నుంచి నిన్ను బయటకు తీసుకురాటకు నీతో కూడా ఊబిలోకి వస్తున్నాడు, నిన్ను పైకి తీసుకురాటకు. జాగ్రత్తగా గమనించండి. మనము పాపములో ఉండగా మన కోసం పాపముగా చేయబడ్డాడు సిలువ మీద ఆయన. సో వేర్ ఎవర్ యు ఆర్, ద లార్డ్ ఈస్ కమింగ్ విత్ యూ టు పుల్ యూ అవుట్, టు బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్, ఫియర్ నాట్, నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ దెమ్, ఫర్ ద లార్డ్ thy God, he it is who doth go with thee. He will not fail thee nor forsake thee. He will not fail thee. నిన్ను సిగ్గుపడనీయడు, నిన్ను ఓడిపోనీయడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. He will not fail thee. దేవునికి స్తోత్రము. మేబీ యు ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఓడిపోతానని భయపడుతున్నావేమో. నీతో కూడా వచ్చు యెహోవా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ చెయ్యి విడువను, నిన్నేమాత్రము ఎడబాయను, నీవు ఓడిపోవంటున్నాడు. మై బ్రదర్ అండ్ మై సిస్టర్, మేబీ యూఆర్ లిసనింగ్ దిస్. యూఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్. యూఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్ ఫెయిల్యూర్ ఇన్ దేర్ లైఫ్. నీ పిల్లలు జీవితంలో ఓడిపోతారేమో, లేక నీవు ఓడిపోతావేమో భయపడుతున్నావేమో. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఓడిపోవు, ఎందుకంటే నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 31st चैप्टर और 6th वचन पढ़ रहे हैं. तू हियाव बांध और दृढ़ हो, उनसे ना डर और ना भयभीत हो, क्योंकि तेरे संग चलने वाला तेरा परमेश्वर यहोवा है. वह तुझको धोखा ना देगा और ना छोड़ेगा. तेरा परमेश्वर, तेरे साथ चलने वाला यहोवा तुझे नहीं छोड़ेगा, तुझे हारने नहीं देगा. या धोखा की बात नहीं है, वह आपको हारने नहीं देगा, उसका अर्थ वही है. आपको हारने नहीं देगा, आपका सर ऊंचा करेगा.
आपका तबीयत अच्छा करेगा, आपका आर्थिक स्थिति अच्छा करेगा, आपका परिवार को अच्छा करेगा, आपका बच्चों को अच्छा करेगा, हारने नहीं देगा। हियाव बांधो। आज परमेश्वर कह रहे आप नहीं हारेंगे. ఈరోజు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఓడిపోవు, నిన్ను ఓడిపోనివ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలుసు ఈరోజు చాలా మంది ధైర్యం పొందుకున్నారు. బీ ఆఫ్ గుడ్ కరేజ్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. యూ విల్ నెవర్ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ ద లార్డ్ ఈజ్ కమింగ్ విత్ దే. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడే. అవును ప్రభా, ఎంతోమంది ఏమైపోతాదని భయంలో జీవిస్తున్నాము, ఓడిపోతామని భయంలో జీవిస్తున్నాము. ఈరోజు నాయన తండ్రి, నీవు మాతో వచ్చు దేవుడు అయ్యా, మేము భయపడనివ్వయ్యా మమ్మల్ని నాయన. ప్రతి భయం నుంచి మమ్మల్ని విడిపించిన స్తోత్రంలో నాయన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి స్తోత్రం. వారందరికీ యేసు ప్రభు పేట స్వస్థతను ప్రకటిస్తున్నాను. జాబ్స్, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. మీ తోడు నీడ దయచేసి వారిని కాపాడి బలపరిచి నీవే మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు మా అందరికీ చాలిన దేవుడై ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, ఇష్టంలో స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్లో విదేశాల్లో చదువుకున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సహాయం చేసి నడిపించే వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. వారిని బలపరచమని వేడుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. నాయన దేవ, కృప దయచేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరిని నీవు తృప్తిపరిచినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. నీవు వారి తోడ ఉండి వారిని గెలిపించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపేసుకుంటున్న వాడిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన తండ్రి, మీతో కలిసి పరిచయం చేయటకు అభిషేకించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా దేశమంతా రక్షింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దినాహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.